హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ఆర్థిక పరంగా మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాము. అయితే ఆదివారం రోజున ఇలా చేస్తే చాలు సంపద రెట్టింపు అవుతుంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే, అలానే మీ కష్టాలతో బాధపడుతూ ఉంటే గనక ఆదివారం రోజున ఈ వీడియోలో చెప్పినట్లుగా చిన్న పనులను పాటించండి చాలు. జీవితంలో సంపదకు ఎప్పుడు కూడా లోటు అనేదే ఉండదు. అలానే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆ తరువాత పూజ చేస్తే మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందని పండితులైతే తెలియచేస్తున్నారు. ఆదివారం నాడు కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం రోజున పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయట పడేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెడలిపోతుంది. ఆదివారం నాడు సాయంత్రం పూట మీ ఇంట్లో ఉన్న అన్ని గదులకు సాంబ్రాణితో లేదా ధూప్ స్టిక్స్తో ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. అలానే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉద్రిక్తం అవుతుంది. ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పూలను వేసుకొని స్నానం చేయాలి. ఇవే కాకుండా యాలుకలు, ఉప్పు లేదా పసుపు కూడా నీటిలో వేసుకొని స్నానం చేస్తే సూర్యభగవానుడి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు. దీంతో మీ జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతూ ఉంటే నుదుటిపైన ఎర్రని చందన తిలకం రాయండి. దీనివల్ల మీకు ప్రతిష్ట పెరుగుతుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా చక్కగా పూర్తయిపోతాయి. ఆదివారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 నెయ్యి దీపాలను వెలిగించండి. ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలానే మీ ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడకపోతే కష్టాలు, బాధలు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తమలపాకులో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. 5 తమలపాకులను తీసుకొని లక్ష్మీదేవికి సమర్పించండి. దీని తర్వాత వాటిని ఒక దారం కట్టి మీ ఇంటికి తూర్పు దిశగా వాటిని కట్టాలి. దీనివల్ల వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ప్రయోజనం కలుగుతుంది. మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతూ ఉంటే ఆదివారం నాడు మీకున్న సమస్యను రావి ఆకు పైన రాసి ఆ రావి ఆకును పూజ గదిలో పెట్టండి. ఆ తర్వాత ఆ రావి ఆకును తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వదిలేయండి. ఇలా చేస్తే మీకున్న కోరికలు, సమస్యలు ఏదైనా సరే త్వరలోనే తీరిపోతాయి. ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం. ఇలా ఆదివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వ్యక్తికి సమాజంలో గౌరవం పెరిగి పనిలో అభివృద్ధి అనేది జరిగి మంచి మంచి అవకాశాలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. మీరు మీ వ్యాపారంలో విజయం సాధించాలి అని అనుకుంటే మీ షాపులో లేదా కార్యాలయంలో 5 నిమ్మకాయలతో కొన్ని ఆవాలు మరియు మిరియాలను ఉంచండి. మరుసటి రోజు ఉదయం మీరు వీటిని ఒక గుడ్డలో చుట్టి వాటిని ఎవరు లేనటువంటి నిర్జన ప్రదేశంలో వదిలేయండి. ఇది పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా జాగ్రత్తగా వచ్చేయండి. ఈ పరిహారం వల్ల మీకున్న వ్యాపార సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే మీ వ్యాపారంలో అత్యధిక లాభాలు కూడా మీ చేతికి అందుతాయి. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని ఏర్పడేటటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడా బయట పడగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించే నీటిలో కొంచెం పసుపు, కుంకుమ అలానే ఎర్రటి పూలను వేయండి. ఓం సూర్యదేవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. డబ్బు కావాలని అందరూ కోరుకుంటారు, కానీ కొందరు మాత్రమే దానిని సాధిస్తారు. మీ సంపద రెట్టింపు కావాలి అంటే తూర్పు ముఖంగా కూర్చొని తమలపాకుపై శ్రీరామ అని రాయండి. దీని తర్వాత ఆ ఆకును ఆంజనేయ స్వామి పాదాల వద్ద పెట్టండి. ఇలా చేసిన కొద్ది రోజులకే డబ్బు, ఆనందం మరియు శ్రేయస్సు మీ జీవితంలోనికి అడుగు పెడతాయి.
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మనీ ప్లాంట్ను పెంచుకోండి. మనీ ప్లాంట్ వలన కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఆగ్నేయం వైపు మనీ ప్లాంట్ని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక బాధల నుండి కూడా సులువుగా బయటపడవచ్చు. నెమలి పింఛం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దీనిని రాత్రి దిండి కింద పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుందని పండితులు తెలియచేస్తున్నారు. చెడు కలలు కూడా రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది. మహిళలు నిద్రపోయే ముందు ఈ పరిహారం చేస్తే ఇంట్లో డబ్బు కొరత ఉండదు. ఒక గాజు గ్లాసు పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పును పోసి పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఆ గాజు పాత్రను పెట్టాలి. 3 రోజుల తర్వాత ఆ పాత్రను రాళ్ల ఉప్పును ఎవరు తొక్కనటువంటి చెట్టు మొదట్లో వేసేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. అలానే వారంలో ఒక్కసారైనా కూడా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూలత వస్తుంది. స్నానపు చేసేటటువంటి నీటిలో కొద్దిగా ఉప్పును కలిపి వారానికి ఒకసారి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలోంచి దరిద్రం అంతా పోతుంది. ఉదయం సాయంత్రం తలుపులు కిటికీలు తెరిచి ఉంచడానికి అనుకూలమైన సమయం. ఎందుకంటే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయ సమయానికి మనం బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తూ ఉంటాము. ఈ బ్రహ్మముహూర్తంలో తూర్పు దిశగా ఉన్న అన్ని తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలని వాస్తు నియమాలు చెబుతున్నాయి. ఎందుకనంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుందట. ఇక సూర్యోదయం తర్వాత ఉత్తర దిశలో ఉన్న తలుపులు కిటికీలు తెరిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందట. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ద్వారానికి పసుపు, ఎరుపు రంగులో ఉన్నటువంటి పువ్వులు, ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి చీకటి అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా కాంతి ఉంచేటట్లుగా ఉంచుకోవాలి.